ఫాతిమా వస్తానవా? వస్తున్నా సార్ నమస్కారం సార్. నమస్తే, రండి లోపలికి. చెప్పండి, ఏ విషయం వచ్చారు? ఈ పిరాది ఇవ్వనీకి వచ్చినాం సార్. ఏమైనా సంతానం కలిగారా? కాలేదు సార్. సరే, ఇప్పుడు నేను ఇది కౌన్సిలింగ్ పంపిస్తాను సార్. ఇంతకుముందు 2 సార్లు అయింది సార్. ఇంటర్లేట్ సార్ అయినా. తొందరపడి కేసు కడితే రేపు ప్రాబ్లం ఏమైనా భార్య భర్తల విషయం కదా, ఏమైనా కోపాలు పెంచుకుంటారేమని ఉద్దేశం. సూసైడ్ చేసుకుంటానికి ప్రయత్నించింది సార్. నేనే వద్దని చెప్పింది. తొందరపడి అలాంటి అగత్యాలు చేసుకోవద్దు సార్. ఇంతకుముందు మటవాడ పిఎస్కి పోయినాం సార్. అక్కడ కూడా కౌన్సిలింగ్ ఇచ్చాను. అబ్బాయి వినడం లేదు సార్. మాకున్న గైడ్ లైన్స్ ప్రకారం భార్య భర్త కేసుల్లో కౌన్సిలింగ్ ఇప్పించాలని ఉంది సార్. వద్దు సార్, కేసు కట్టి దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయండి సార్. అబ్బాయికి మీరేమైనా కట్న కానుకలు ఇచ్చారా? ఓకే, ఈ పిటిషన్ మీద ఎలాంటి కౌన్సిలింగ్ అక్కర్లేదని చెప్పి మీరు రాసి ఇవ్వండి. అలాగే సిసి గారు వాళ్ళకి హెల్ప్ చేసేయండి సార్. ఓకే సార్. ఎఫ్ఐఆర్ చేసుకొని తీసుకునిరా. ఇప్పుడు మీ యొక్క స్టేట్మెంట్ రాసుకుంటాను. మీ పేరేంటండి? సార్ నా పేరు మస్తాన్, నాన్న పేరు జాంగీర్. మీరు ఎక్కడ ఉంటారండి? మామ్నూర్ సార్. మీకు ఎంతమంది పిల్లలు? సార్ నాకు 4 అబ్బాయిలు, 1 అమ్మాయి సార్. పిల్లల పేరు చెప్పండి. కట్న కానుకలు ఏమైనా ఇచ్చారా మీరు? ఇచ్చినాం సార్. ఏమి ఇచ్చారండి? 10 లక్షలు ఇచ్చినాం సార్. 10 తులాల బంగారం పెట్టినాం సార్. కావాల్సిన సామానంతా ఇచ్చేసినాం సార్. ఇంకేమైనా? పల్సర్ బండి పెట్టినాం. అమ్మ మీ పేరు చెప్పండి. ఫాతిమా సార్. అమ్మ మీకు ఎప్పుడెప్పుడు కొట్టారో ఏమైనా గుర్తున్నదా మీకు? గుర్తుంది సార్. గుర్తుంటే చెప్పండి. లాస్ట్ రంజాన్ కొట్టాడు సార్. కొట్టినప్పుడు పక్కింటి వాళ్ళకి ఎవరికి చెప్పుకున్నావా? మా ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వచ్చారు సార్. పేర్లు చెప్పు. యాకూబు, రజియా సార్. నీకు చేతితో కొట్టిండా, కట్టెలతో ఏమైనా కొట్టిండా? ముందు చేతితో కొట్టాడు సార్, తర్వాత కత్తితో కొట్టాడు సార్. అయితే ఏ హాస్పిటల్కి వెళ్ళావమ్మా? లోకల్ క్లినిక్కి వెళ్ళా సార్. అదే ఆ క్లినిక్ పేరు, డాక్టర్ పేరు ఏమైనా తెలుసా అమ్మా? కుమారస్వామి సార్. అయిపోయిందా? ఎఫ్ఐఆర్ మీద సంతకాలు పెట్టండి. ఓకే సార్. ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఒకటి ఇవ్వాలి మేము. నోటీస్ టు విట్నెస్ అండర్ సెక్షన్ 179 పెట్టుకొని తీసుకునిరా. పెద్ద మనుషుల్లో ఏమన్నా మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం సార్. ఇంతకుముందు పెద్ద మనుషుల పంచాయతీ పెడితే ఆ పంచాయతీలో నేను ఇంకోసారి అమ్మాయి మీద చేసుకున్నానని ఒకటి కాగితం కూడా రాసిచ్చింది సార్. చూపించు ఒకసారి. మంచిది సార్. అమ్మ 2 సంవత్సరాల తర్వాత మీ అత్తగారి ఇంట్లో వచ్చామన్నారు. మా అత్తయ్య కూడా కొడుతుండే. కొడతదా? కొడుతుండే సార్. ఓకే అమ్మ. అత్త కొట్టారంటున్నావు, మీ మరిది కొట్టారంటున్నావు. మరి ఇరుగు పొరుగు వారికి ఏమైనా చెప్పుకున్నావా ఈ బాధలు? కొట్టినప్పుడు చెప్పుకున్నా సార్, మా పక్కింటి వాళ్ళకి చెప్పారు సార్. ఏం కారణాలతో కొడతాడమ్మా మీకు మీ భర్త? 50,000 ఇవ్వలేదని ఒకసారి కొట్టాడు సార్. ఇదివరకు ఏం పండక్కి బట్టలు పెట్టలేదు, గోల్డ్ రింగ్ పెట్టలేదని కొట్టాడు సార్. ఓకే, నోటీసులు అయిపోయినా శశి గారు? ఫోన్ చేయమని చెప్పండి. ఓకేనా? సార్ నమస్తే సార్. ట్రీట్మెంట్ చేశారట సార్ అమ్మాయిని. ఓకే, దాని పర్పస్ ఒకటి నోటీస్ పంపించారు సార్. సైన్ చేసి ఇవ్వండి సార్. సంబంధించింది కదా? అవును సార్. ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ గారు మీరే కదా? అవునండి. ఎంతకాలం తెలుసు వాళ్ళు? సంవత్సరం తెలుసు. ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చారు మీకు? తలకు గాయమైంది, 4 సూచనలు చేసి యాకూబ్ గారు సార్ పాత్మనే అమ్మాయికి కొట్టేటప్పుడు, వాళ్ళ భర్త కొట్టేటప్పుడు మీరు ఏమైనా చూసారా? ఇంటి పక్కనే ఉంటారని చెప్పారు వాళ్ళు. हाँ साहब, हमारे घर के बाजू थे सर वो लोग, 1 साल के पहले थे साहब. वो मारा सर, मैं देखा सर. వాళ్ళ మరిదిను వాళ్ళ అత్తమ్మ సార్ ఉంటారు. ఇద్దరు ఉంటారు సార్. ఎవరండి మీరు? మీ పేరేంటి? సార్ నా పేరు అక్బర్ సార్. నేను ఫాతిమా భర్తను. ఓ అక్బర్ అంటే మీరేనా? అవును సార్. మరి భార్యని వేధించడం తప్పనిపించలేదండి? నేను ఎప్పుడైనా మంచిగానే చూసుకుంటాను సార్, ఎప్పుడు కొట్టాను. కాకపోతే ఒకసారి పోయినసారి కొట్టినా సార్, కొంచెం మాట వినకపోతే. మీ భార్యకు మీ అమ్మగారు కొట్టారని తెలిసింది నాకు. ఆమె కూడా చెప్తుంది. అలాంటిది ఏం లేదు సార్. మా తమ్ముడు ఏం కొట్టలేదు సార్, మా అమ్మగారు విడిపించారు సార్. అక్బర్ గారు, మాకున్న సాక్ష్యాల ప్రకారంగా మీకు అరెస్ట్ చేస్తున్నాం. సరే సార్, తమరి ఇష్టం, మీరు ఏది చెప్పినా దానికి నేను సహకరిస్తాను. శశి గారు అరెస్ట్ గారు రాయండి. అట్లాగే రిమాండ్ రిపోర్ట్ కూడా తయారు చేసుకుంది. आपका नाम क्या है? అక్బర్. आप कहाँ रहे थे? మామ్నూర్ సార్. आपका फोन नंबर? 93. आपके भाई का नाम? సల్మాన్. कुटुंबा चले रहे ఇక్కడ ఒకటి ఉన్నది సార్. ఓకే, సంతకాలు తీసుకోలేదు. అరెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినావా? ఇచ్చిన సార్, వాళ్ళ తమ్మునికి ఇచ్చిన సార్. వస్తున్నాను. ఎస్కాట్ ఇచ్చేసి కోర్టుకు పంపించేయండి. సార్ నమస్కారం సార్. నమస్తే. కూర్చోండి ముస్తాన్ గారు, కూర్చోండి. సార్
సార్. మీ అల్లుడిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించామండి. సార్ వాళ్ళ అమ్మను చిన్న కొడుకుని ఏం చేసిండు సార్? వాళ్ళ మీద బలమైన సాక్ష్యం లేదు. సార్ వాళ్ళని అరెస్ట్ చేసేది ఏం లేదా సార్? వాళ్ళ మీద బలమైన సాక్ష్యాలు లేదు కాబట్టి సార్ వాళ్ళను వదిలేసినట్టేనా సార్? లేదు వాళ్ళకి నోటీస్ కూడా ఇచ్చాము. ఛార్జ్ షీట్ వేస్తున్నాం. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఓకే.